విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలో రిసెప్షన్ దగ్గర ఉన్న కంప్యూటర్లు పూర్తిగా కాలిపోయాయి. మెదక్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీత మాట్లాడుతూ ఈ ప్రమాదం వలన సుమారుగా 2 నుంచి 3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆమె పేర్కొన్నారు. ల్యాబ్లో ఉన్న మిగతా ఫర్నిచర్, ల్యాబ్ మిషన్స్ కు ఏ విధమైన నష్టం వాటిల్లలేదని తెలిపారు. పొగ వల్ల ల్యాబ్లో ఫాల్ సీలింగ్, ఫ్యాన్, గోడలకు పెయింటింగ్ వేయించాలని తెలిపారు. కంప్యూటర్లు కాలిపోయిన హబ్లో సేవలు నిలిపివేయడం లేదని, యథావిధిగా ఇవి కొనసాగుతాయని ఆమె తెలిపారు. ఇది మన టీ హబ్లో నిన్న మార్నింగ్ కొంచెం షార్ట్ సర్క్యూట్ అయింది. బట్ ఫార్చునేట్లీ అది రిసెప్షన్ ఏరియా వరకే ఆగింది. మన వెనక మెషిన్స్ కానీ ల్యాబ్ కానీ ఎఫెక్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు శాంపుల్ ప్రాసెసింగ్ అవన్నీ ఈరోజు స్టార్ట్ చేసాము. ఈ రిసెప్షన్లో కూడా మనకి ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల కొంచెం ఈ వాల్స్ ఇవన్నీ కూడా అంత బ్లాక్ అయిపోయింది, స్మోక్ అయింది అండ్ కొన్ని వైర్స్ కాలిపోయింది. సో అవన్నీ మనం రిప్లేస్ చేసి ఆ బోర్డ్స్ అన్నీ కూడా రిప్లేస్ చేసాము. అండ్ శాంపిల్స్, ఇది మన బ్లడ్ శాంపిల్స్ ప్రాసెసింగ్ అన్నది ఆగలేదు, అదైతే కంటిన్యూ చేస్తున్నాము. ఈ టెస్ట్లు మనం పిహెచ్సిస్, సబ్ సెంటర్స్, మన గవర్నమెంట్ హాస్పిటల్కి అన్నిటికీ పనికొస్తుంది టీ హబ్ అన్నది. సో అట్లాంటి సర్వీసెస్ అయితే ఏది ఆపడం లేదు, అవన్నీ అయితే కంటిన్యూ అవుతుంది. ఇది అనదర్ ఐ థింక్ 1 or 2 days ఈ రినోవేషన్ ప్రాసెస్ అన్నీ కూడా చేస్తాము. ఈ బ్లాక్ అయింది పెయింటింగ్ చేయడము అండ్ దెన్ ఫాల్స్ రూఫింగ్ ఒకటి చేయించడం అన్నది ఐ థింక్ ఈ వీక్లో అయిపోతుంది. మనం నష్టం అని మాట్లాడితే మనకు అరౌండ్ 2-3 lakhs దాకా అయి ఉంటుందండి. ఎస్పెషలీ ఫాల్స్ రూఫ్ వేయడము, మనం ఈ ఈ పెయింట్ వేయడము అవన్నీ చేయించాల్సి వస్తుంది ఆ రిసెప్షన్ ఏరియాకి. మెషినరీ వరకు ఫార్చునేట్లీ నథింగ్ హ్యాపెన్ టు ద మెషినరీ, అవన్నీ చాలా సేఫ్గా ఉంది. ఏ ఒక్కటి కూడా మనకి ఎఫెక్ట్ అవ్వలేదు. ఈ ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ కానీ అవన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వలేదు. ఫర్నిచర్ కూడా ఏది ఎఫెక్ట్ అవ్వలేదు. మెయిన్గా మన ఫాల్స్ రూఫింగ్, ఫ్యాన్ అండ్ దెన్ వాల్స్ ఇవన్నీ మనం రిపేర్ చేయించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఈ వీక్లో అయిపోయేలాగా చూస్తాం.